రిజర్వేషన్లు అక్కడ కొంప ముంచేశాయి. ఆందోళనకారుల దెబ్బకు ప్రధాని రాజీనామా చేశారుగా. దేశంలో ప్రజా వ్యతిరేక చర్యలు ఏమైనా ప్రభుత్వాలు తీసుకుంటే ప్రజలు తిరగబడడానికి అతిపెద్ద ఉదాహరణ బంగ్లాదేశ్. రిజర్వేషన్లు ప్రధాని షేక్ హసీనా పదవికి ఎసురు తెచ్చాయి. చివరికి ఆమె తమ పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తిరగబడి ప్రధాని నివాసంలోకి చొరబడి అక్కడ బీభత్సవం సృష్టించిన సంగతి కూడా చూసాం. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లోనూ షేక్ హసీనా నివాసం ఉండే భవనంలోకి ఆందోళనకారులు చొరబడి అందిన కాటికి వస్తువులను దోచుకెళ్లారు. సైన్యం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బంగ్లాదేశ్లో సైనిక పాలన విధించారు. బంగ్లాదేశ్లో అసలు రిజర్వేషన్ వివాదం ఎందుకొచ్చిందంటే 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబీకులకు ప్రభుత్వం 30% రిజర్వేషన్లు కల్పించింది. కొన్నేళ్లుగా ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లు 5% తగ్గించాలని సుప్రీం ఆదేశించింది. 93% ప్రతిభ ఆధారంగా 2% మైనారిటీలు, దివ్యాంగులకు కేటాయించాలని తెలిపింది. అయితే పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్గా వినిపిస్తుంది. ఇదే అతిపెద్ద ఆందోళనగా మారింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగారు. నిన్న జరిగిన హింసలో 100 మంది వరకు మరణించగా దేశంలోని అనేక ప్రాంతాలకు ఘర్షణలు పాకాయి. ప్రధాని పదవి నుండి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసనకారులు రోడ్లెక్కారు. కాగా అధికారిక నివాసాన్ని వీడే ముందు ప్రధాని షేక్ హసీనా ఓ సందేశాన్ని రికార్డ్ చేయాలని భావించిన ఆందోళనకారుల ముట్టడితో అది సాధ్యం కాలేదు. కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్క చేయకుండా ఈరోజు వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లో కవాతు చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. సైన్యం, పోలీసుల బ్యారికేడ్లు, ముళ్ల కంచెలు అడ్డుగా పెట్టినప్పటికీ భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు వాటిని తొలగించుకొని షేక్ హసీనా ఇంట్లోకి చొరబడ్డారు. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆమె భారత్ వచ్చినట్లు కూడా తెలిసింది. భారత్లోని త్రిపురకు ఆమె చేరుకున్నారు. త్రిపురలోని అగర్తలో ఉండి ఇక్కడి నుండి లండన్ వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసుకున్నారని కూడా చెబుతున్నారు. దీంతో సైన్యం అక్కడ ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించింది. కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, ప్రజలు శాంతియుతంగా మెలగాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని ఆర్మీ చీఫ్ కోరారు. మొత్తం మీద బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోగా మొత్తంగా 300 మందికి మృతి చెందారు. మరోవైపు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఇండియన్ ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది.